ఇవాళ కాకినాడలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మాటామంతి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు ఫెబిన్ కన్వెన్షన్ హాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో కలిసి సమీక్షించనున్నారు. మాటామంత్రి కార్యక్రమం రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని, ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లే కార్యక్రమానికి ఇది శ్రీకారం చుడుతుందన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ డిప్యూటీ సీఎంగా పవన్ తనదైన పాలనా ముద్ర వేస్తున్నారని కొనియాడారు. చేరువుగా దగ్గరగా ఉండాలన్న ఆలోచనతోటి అన్ని వయసుల వ్యక్తులతోటి కూడా ఒక మాటామంతి కార్యక్రమం, ఎవరైతే పబ్లిక్ గ్రీవెన్స్ అయితే ఏదైతే ఎవరైతే ఉంటారో వారి యొక్క గ్రీవెన్స్ తెలుసుకోవడం, వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఒక చిన్న సమస్య అయితే అక్కడికక్కడే పరిష్కారం చేసి వాతావరణం అయితే ఉంది. అట్లాగే దీర్ఘకాలంగా అవునటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టింది. మీరు చూస్తూనే ఉన్నారు. మొన్నే ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేంద్ర లెవెల్లో 1 నేషన్ 1 మ్యాన్ అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఇవాళ జియో పాలిటిక్స్ దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ ఎంతో అవసరం ఉంది 1 నేషన్ 1 మ్యాన్. అటువంటి సందర్భంలో ఢిల్లీ నడిబడిలోకి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టి ప్రతి మంత్రికి రాష్ట్రానికి ఏం కావాలన్నది ప్రతి మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకుని వెళ్ళడం జరిగింది. అదే బాణీలో ఇవాళ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి ఈ కార్యక్రమం త్వరలో రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆయన ముందు వెళ్ళబోతూ ఉంటారు. ప్రతి చోట వెళ్ళి ప్రజల యొద్దకే పరిపాలన అనేటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ప్రజల యొక్క మాటామంతి, ప్రజల దగ్గర గ్రీవెన్స్, ఎక్కడైతే కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ ఇస్తున్నారు, ఎస్పీ ఆఫీస్లో గ్రీవెన్స్ ఇస్తూ ఉన్నారు, అనేక చోట్ల గ్రీవెన్స్ ఇస్తున్నారు. మీరు జనవాణి పెట్టారు కదా, తర్వాత జనవాణి మీరు వింటున్నారా లేదా అన్న వాళ్ళందరికీ కూడా ఇదే సమాధానం. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా ఆయనకి ఇచ్చినటువంటి కీలక బాధ్యతలన్నింటినీ కూడా ఒక గాడిలో పెట్టి ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థ అన్నదాన్ని పూర్తిగా నిర్మూలన చేసేసిన వ్యవస్థని, విచ్ఛిన్నం చేసిన వ్యవస్థని ఇవాళ పునర్నిర్మాణం చేసి ఇవాళ కలకల్లాడుతా పంచాయతీరాజ్ వ్యవస్థకి ఒక గుర్తింపు తెచ్చి తనకు కూడా మన రాష్ట్రానికి కూడా అనేక అవార్డులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముందు మొట్టమొదటిసారిగా మొత్తం అందరు ఎమ్మెల్యేలు కూటమికి చెందిన వాళ్ళు, జనసేన పార్టీకి చెందిన వాళ్ళు అందరూ కూడా రావడం జరుగుతుంది. అందరూ స్టార్ట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఏం కావాలన్నది మరింత చేరువుగా ప్రజల దగ్గర నుంచి తెలుసుకోవడానికి పెట్టినట్టు ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని చెప్పి అన్ని వయసులు, పిల్లల దగ్గర నుంచి కాలేజీ చదువులు పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వరకు దాకా అన్ని వయసుల వారికి కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం మేము.